హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్ మోహన్ రెడ్డి ఈ పేరు శత్రువుల చెవుల్లో గుండెల్లో దద్దరిల్లే సౌండ్ చేస్తే అదే జగన్ మోహన్ రెడ్డి అభిమానులు ఫ్యాన్స్ గుండెల్లో తీన్మార్ డాన్సులు ఆడుతుంది. నిజం చెప్పాలంటే అనేకమైన ఆంక్షలు ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి ఏ పార్టీ పెట్టనన్ని ఆంక్షలు జగన్మోహన్ రెడ్డి పర్యటనల కోసం కూటమి ప్రభుత్వం పెడుతూనే ఉంది. ఫస్ట్ 3 కార్లే అన్నారు, 50 మంది అన్నారు, 500 మంది అన్నారు. ఎవడన్నా బయటకు వస్తే రౌడీ షీట్లు అన్నారు. ఎవడన్నా బయటకు రాకుండా ముందుగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ బారికేడ్లు పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ రోప్ పార్టీలు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాకుండా ఉండడానికి జనాన్ని ఆపగలిగారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కవచంలా కాపాడాల్సిన రోప్ పార్టీలను తీసుకెళ్లి రోడ్డుకి అడ్డంగా పెట్టి జనాలు రాకుండా జనాల్ని కట్టడి చేయడానికి చూశారు మనకి ఈరోజు పోలీసులంతా. ఎక్కడైతే బంగారు పల్లెంకి జగన్మోహన్ రెడ్డి చేరుకుంటున్నాడు అని తెలిసిన మరుక్షణమే తండాలుగా దగ్గర 35 నుంచి 40 వేల మంది జనం ఒక సముద్రంలా కదిలి వస్తే తూతూ మంత్రంగా ఉన్న 2000-3000 మంది పోలీసులు ఏం చేస్తారు? ఏమి చేయలేక ఒక కార్యకర్తని కసితీరా కొట్టారు, రక్తం వచ్చేలాగా చేశారు. అది చూసిన జగన్ గుండె మండింది, కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ దానికి పాల్పడినటువంటి దుర్మార్గుడు ఎవడా అని వెతికి వాడికి వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళాడు. ఆ కార్యకర్తని కొడతానికి నువ్వెవడబే, నీ ఎంతో చూస్తా, నీకు సిగ్గు శరాలు ఉన్నాయా, మనిషి పుట్టక పుట్టావా అంటూ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ మనకు కనిపిస్తుంది. తన కార్యకర్తని ఎవడైతే కొట్టాడో ఆ పోలీస్ ఆఫీసర్కి వేలు చూపిస్తూ మరి వార్నింగ్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత కట్టడి చేద్దాం అనుకున్నా కట్టడి కాలేకపోతున్నారు జనాలు. నిజం చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి నిద్ర పట్టనివ్వట్లేదట. అర్ధరాత్రి కూడా బీపీ టాబ్లెట్లు పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారట. పాపం ఎట్లాగైనా కట్టడి చేయాలి, ఎలాగైనా ఆంక్షలు పెట్టాలి, ఎన్ని రూల్స్ అని ఇంపోజ్ చేయాలి అని ఎంత చూసినా అక్కడ ఉంది ఈవీఎంలతో గెలిచినటువంటి సీఎం కాదట. లేదంటే ఆయన బలం లేక వాడిముడ్డి ఇడిముడ్డి నాకి అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి కూటమి అని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి నాయకుడు కాదట. చెప్పింది చేశాడంట, చేసిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తానికి సిద్ధపడ్డాడంట. అటువంటి నాయకుడు అంట. అందుకే జనాలు ప్రవాహంలా కట్టలు తెంచుకుని జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఆయన చుట్టూ చేరుతూ ఉన్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక 5 నిమిషాలు జనం మధ్యలో ఉంటే ఎన్ని చేతులు ఆయన తాకాలని తహతహలాడుతున్నాయో చూస్తారా? ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఆయన్ని తాకితే చాలని తహతహలాడే చేతులు ఎన్నున్నాయి. ఇటువంటి నాయకుడు అబ్బా.
ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు, మాస్ లీడర్. ఎంతమంది వచ్చారు, అంతమందిని అసలు ఎలా కట్టడి చేద్దాం అనుకున్నారు పోలీసులు? మాటలతో చెప్పారు, బెదిరించారు, ఎన్నెన్నో చేశారు. కానీ ఏమైనా పీకారా? ఏమన్నా చేయగలిగారా? జనాన్ని ఆపగలిగారా? ఆపగలిగి ఉంటారు, ఒక 20% మందిని ఆపగలిగి ఉంటారు. లేకపోతే ఇంకా అక్కడ ఆ మ్యాంగో రైతులు మొత్తంతో ఇంకా చాలా మందికి అందరినీ అలౌ చేస్తే ఈ పాటికి లెక్కలు పెట్టుకుంటే ఆ లెక్కలు చూసే గుండెలు అదిరి చచ్చే వాళ్ళు కూటమి నాయకులు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఎమోషన్, ఒక ప్రభంజనం, ఒక నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అసలు ఎలా చేరుతున్నారు చూడండి. వాళ్ళు తీసేసి గుట్టలెక్కి కొండలెక్కి వస్తున్నారు వాళ్ళు. అరే ఎప్పుడైనా ఏ నాయకుడి కన్నా ఈ దేశంలో ఎప్పుడైనా చూసారా ఇలా? ఏ నాయకుడి కన్నా ఇలా చూసారా? నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరికే చూశాను. ఆయన నడుచుకుంటూ ఇలా వెళ్తూ ఉంటే రోడ్డంతా అసలు ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుందన్న. ఎటు నుంచి వస్తున్నారన్న? 500 మందినే కదా ఎలా చేస్తా అంది. మిగులందరినీ కట్టడి చేస్తాం రౌడీ షీట్లు అన్నారు కదా, భయపడ్డారా? భయం అంటే తెలియని బ్లడ్ రా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది అన్నట్టుంది డైలాగ్. అసలు నేనైతే ఆశ్చర్యపోతున్నా. ఇప్పుడు చాలా మంది బయట ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, కానీ వాస్తవానికి తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, జనసేన వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, సిపిఐ, సిపిఎం, వామపక్షాలు ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చే జనం పులిహోర ప్యాకెట్ల కోసము, మందు బాటిళ్ల కోసం వచ్చేవాళ్ళు కాదు, రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడి వచ్చేవాళ్ళు. ఆయన గాలి చుట్టుపక్కల ఉందంటేనే గుండెల నిండా ధైర్యంతో వచ్చేవాళ్ళు. అరే ఇన్ని కేసులు పెడతామని బెదిరిస్తేనే గొట్టవని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వస్తున్నారు. పోలీసుల కంటే భయపడుతున్నారా? లేదే. రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు వెళ్తే రోడ్డు మీద కుక్కలు కూడా సరిగా అలగల తిరుగుతూ ఉంటాయి, ఆటిని కూడా తగినవాడు ఉండడు. లోకేష్ మొన్న వెళ్తే అసలు రోడ్డు మీద జనాలే లేరు. ఇంకా పవన్ కళ్యాణ్ అంటావా? అది ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఆ పర్సన్ గురించి అసలు క్రెడిబిలిటీ లేని వ్యక్తిలా ఆయన ఎప్పుడో చరిత్ర పుటాల్లో ఎక్కేశాడు. ఒకసారి చూసారు, ఇంకే లైఫ్ లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కాలేదు, రాసి పెట్టుకోండి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి కోసం నాకైతే భయ. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తాననే కానీ రోజుకి ఇన్ని లక్షల మంది అభిమానంలో నేను ఆఫ్టర్ ఆల్ ఒక్కడినా అనిపిస్తుంది తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక్కడినా నేను ఇంకేదో చేయాలి కొత్తగా, జగన్మోహన్ రెడ్డి కోసం, పార్టీ కోసం ఇంకేదైనా చేయాలి కొత్తగా. ఇంకో 15 days లో మీ ముందుకి కొత్తగా కొన్ని కొత్త ప్రోగ్రామ్స్తో రాబోతూ ఉన్నాం. మంచిగా మీ ఊహలకు అందని విధంగా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్లో చాలా వస్తాయి. కంపల్సరీగా మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ఇటు పార్టీకి అటు ప్రజలకి వాస్తవాలని పూసగుచ్చినట్టు చెప్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు లాగే మాట తప్పం, మడం తిప్పం, నీతి నిజాయితీని వదిలిపెట్టాం. తప్పు చేసిన వాడిని చెమడాలు ఒలిచేదాకా వార్తలు ప్రశ్నిస్తూనే ఉంటాం. ఓన్లీ సైనింగ్ ఆఫ్. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ ఇది సూపర్ సక్సెస్ అయింది. కూటమి అడ్డుకోవాలని చూసినా, పోలీసులు అడ్డు పెట్టినా, ఎంత మంది వచ్చి ఏమన్నా చేద్దాం అనుకున్నా కూడా చేయలేకపోయారు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.